తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై మరోసారి ఆలోచించాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విజ్ఞప్తి చేశారు. అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశారంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ సీటుని జనసేనకు కేటాయించేటప్పుడు చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయంటూ ఆమె ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి సీటు కేటాయిస్తే తాను ఊరుకున్నా ప్రజలు ఊరుకోరని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు, బాగానే ఉంది. మనం అందరం కూడా మన ఒకే ఒక అభిప్రాయం, మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రైట్గా తిరుపతి ఎమ్మెల్యే టికెట్ తనకి కేటాయించకపోవడంతో సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆమె ఒంటరిగా పోటీ చేసే, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా అనే పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్, మేము కోరేది ఒకటే, సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు, బాగానే ఉంది. మనం అందరం కూడా మన ఒకే ఒక అభిప్రాయం, మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అలాగే ఉంది. మరి ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు ఫోన్లో. గిరినాథ్ రెడ్డి, చెప్పండి. టీడీపీ పార్టీ కోసం మహానిశలు శ్రమించిన టికెట్ తనకి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సుగుణమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా? సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఆమెది? ఏదైతే తిరుపతి అసెంబ్లీ సీటుపై గత కొన్ని రోజులుగా వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ ఊహాగానాల నేపథ్యంలో తెరదించడం కూడా సరే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన ఆర్ఎన్ శ్రీనివాస్ పేరు కూడా ప్రకటించడం జరిగింది. నిన్న సాయంత్రం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన జాబితాలో ఆర్ఎన్ శ్రీనివాస్ పేరు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సుగుణమ్మ మీడియా సమావేశం నిర్వహిస్తూ తానని పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా జనసేన అధినేతలు పోటీ చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఎక్కడో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నట్టు వ్యక్తిని ఇవాళ తిరుపతికి తీసుకొని రావడంతో అటు పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. అదేవిధంగా జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ పనిచేయడానికి ఇష్టపడటం లేదు అంటూ కూడా సరే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ కుటుంబం నేపథ్యంలో మా కుటుంబం ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేస్తున్నాను నేపథ్యంలో మమ్మల్ని కాదంటూ ఎక్కడో బయట వ్యక్తి ఇవ్వడం సరైన పద్ధతి కాదు. కరోనా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోమారు కూడా సరే అధినాయకులు కరోనా ఆలోచించవలసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే అప్పట్లో కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, ప్రజలకు సేవ చేసే
పనిచేస్తున్నామనేసి, అదే విధంగా తన భర్త రాజకీయ నేపథ్యంలో ఒకసారి కిడ్నాప్ గురయ్యాడు, ఒకసారి దెబ్బలు తిన్న పరిస్థితి కూడా ఉంది. అలాంటి రాజకీయ కుటుంబం ఉన్న మమ్మల్ని కాదని ఇవాళ బయట వ్యక్తికి చేయడం మేమైతే ఒప్పుకుంటాం, కానీ ఇక్కడ ఒప్పుకోవటం లేదంటూ కూడా సరే ఆ మీడియా సమావేశంలో ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కూడా ఇప్పటి వరకు కూడా సరే జనసేన నాయకులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కూడా ఏదైతే ఈ నెల 13వ తేదీ జనసేన పోటీ చేస్తున్న అంటూ తిరుపతి నగరంలో బ్యానర్లు కట్టించడం, అదే విధంగా కొంతమంది నాయకులు జనసేన వ్యతిరేకంగా కూడా సరే లోకల్ అంటూ కూడా సరే నెరవేర్చిన అయితే నిన్న అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కూడా సరే ఇప్పుడు కూడా సరే అటు పార్టీ క్యాడర్లు చాలా మందిలో అసంతృప్తి అయితే కేవలం చోటా నాయకులు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేతలైనటువంటి కొంతమంది ఉకా విజయ్ కుమార్, అదే విధంగా సుగుణమ్మ లాంటి వ్యక్తులు, ఏది శ్రీనివాసిన వ్యక్తులు కూడా ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. రైట్ గిరినాథ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.